నేను చెప్పినాను కదా రాయదుర్గంలో గార్మెంట్స్ ఫీల్డ్ ఎక్కువ అని. దానికి సంబంధించిన క్లాత్ సెంటర్స్, రా మెటీరియల్, జిప్పు దానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఇక్కడ దొరుకుతాయి. క్యాన్వాస్, దారాలు. ఇక్కడ కూడా ఇది కూడా సిల్క్ శారీ సెంటర్. భావన ఎంటర్ప్రైజెస్ అని ఇక్కడ ప్యాంట్ రా మెటీరియల్కి సంబంధించి మొత్తం దొరుకుతుంది. ఇదండి పప్పాయ. ఇట్లా మెయిన్ రోడ్డుకు పోరండి. ఇది కూడా సిల్క్ శారీ సెంటర్. ఇది పెనుగొండల వాళ్ళ సిల్క్ శారీ సెంటర్. మొత్తం ఇది థ్రెడ్ అంగడి. ఇది కూడా శారీ సెంటరే. ఇట్లా పోయేసి స్ట్రైట్ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి మెయిన్ రోడ్డుకి. ఇక్కడ రాయదుర్గం ఫేమస్ అయిన పేర్మి కిరటప్ప అండ్ సన్స్ అనేసి హోల్సేల్ బట్టల షాప్ అయితే ఉంది. అది రాయదుర్గంకే ఫేమస్. ముందు వాళ్ళే స్టార్ట్ చేసినారు. ఇక్కడ చూపిస్తాను రండి వాళ్ళ షాప్ కూడా. అదే వాళ్ళ షాపు, పేర్మి కిరటప్ప అండ్ సన్స్. జగదంబ ఎంటర్ప్రైజెస్. పేర్లు వేరే కానీ క్లాత్కి సంబంధించి మెటీరియల్కి, ప్యాంటుకి సంబంధించిన మెటీరియల్ మొత్తము 20 అడుగులకి కానీ ఒక్కొక్క షాప్ ఖచ్చితంగా ఉంటుంది మన రాయదుర్గంలో. ఎన్ని షాపులు ఉన్నా తక్కువే. అక్కడ చూస్తే మళ్ళీ ఇక్కడ ఒకటి రమ్య ఎంటర్ప్రైజెస్ అని. ఇక్కడ పాకెటింగ్ అమ్ముతారు. అంటే ప్యాంటుకి సంబంధించిన క్లాత్, జోబు పాకెటింగ్ అమ్ముతారు ఇక్కడ. ఇక్కడ రైట్కి తీసుకుంటే నీలకంఠేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది, దేవస్థానము. మనం లెఫ్ట్కి తీసుకోవాలా, అదో అక్కడ కనిపిస్తుంది, అదే నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం. మనం లెఫ్ట్కి తీసుకోవాలా. లెఫ్ట్కి తీసుకొని స్ట్రైట్కి పోతే, లెఫ్ట్కి తీసుకున్నాము. లెఫ్ట్కి తీసుకొని స్ట్రైట్గా పోతే మనకి తేరు బజార్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ రైట్కి తీసుకోవాలి మనము. ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఎక్కడ టర్న్ తీసుకునేది లేదు. దాదాపు 1/2 కిలోమీటర్. ఇది ఇంకంతా మెయిన్ రోడ్డు. ఈ మెయిన్ రోడ్లో మొత్తము షోరూమ్లే, బట్టల షోరూమ్లు. మనం వచ్చిన ఏరియా చీరల షోరూమ్లు, మెయిన్ రోడ్డు మొత్తము బట్టల షోరూమ్లు. బట్టలు, ఫర్నిచర్లు అన్నీ. ఇప్పుడు చెయ్యి ఊపినే మా క్లాస్మేట్ ఆ పిల్లోడిది కూడా ఒక షోరూమ్ ఉంది, బృంగి షోరూమ్ అనేసి. ఇది కొద్దిగా రెడ్ ఫర్నిచర్ అనేసి చాలా ఫేమస్. మంచి మంచి ఫర్నిచర్ సెటప్ అంతా దొరుకుతుంది అక్కడ. సెట్ మొత్తం దొరుకుతుంది. ఇలాంటి షోరూములు మొత్తం ఉంటాయి, బట్టల షోరూములు అన్నిటికీ. మనము వచ్చిన ఏరియాలో, మా ఇంటి ఏరియా దగ్గర ఇదంతా మిషన్ రిపేరీ వర్క్స్. ఇక్కడంతా ఇవే మెయిన్ రోడ్ మొత్తము మిషన్ రిపేరీ వర్క్స్, బట్టల షోరూమ్లు, రెడీమేడ్ షోరూమ్. వాళ్ళవే ఓన్ షాపులు ఉంటాయి. జీన్స్, ప్యాంట్లు మరియు షర్ట్లు వాళ్ళే తయారు చేస్తారు. వాళ్ళవే షోరూమ్లు ఉంటాయి. అక్కడ గార్మెంట్లో స్టిచ్చింగ్ చేయించి షోరూంలో పర్చేజ్ చేస్తారు. లేదా కొత్త మిషన్ తీసుకున్నట్లున్నారు. జాక్ A2S పెట్టి ప్యాక్. కామూర్తి బ్రదర్స్ షోరూమ్, బట్టల షోరూమ్. అన్ని షోరూమ్లు ఇక్కడంతా బట్టల షోరూమ్లో. మెన్స్ వేర్, ఇదంతా బట్టల షోరూమ్లు అన్నీ మెయిన్ రోడ్లో. మనం వచ్చిన ఏరియాలో చీరల షోరూమ్లు అన్నీ. ఈ కొద్దిగా ముందుకు పోతే పూల మార్కెట్, సర్కల్ వస్తుంది. సర్కల్లో పండ్లంగడి, తర్వాత పూలంగడిలో అక్కడే ఉంటాయి. ఇక్కడ ఉండే జియో షోరూమ్ పక్కన.
మెడికల్స్ మిషన్ రిపేరీ షాపులు ఇవన్నీ, క్లాత్ మిషన్ రిపేరీ షాపులు. గార్మెంట్ వర్క్స్ అంటేనే దానికి సంబంధించిన మొత్తం ఉండాలి కదా. ఒకటి క్లాత్, దానికి రా మెటీరియల్స్, మిషన్ రిపేరీకి సంబంధించినవి, జీవనాధారం చూడండి. రాయదుర్గానికి ఇంతకుముందు చీరలు జీవనాధారం అయితే ఇప్పుడు గార్మెంట్ పరిశ్రమ జీవనాధారం అయింది. చీరలు కూడా చేస్తా అన్నారు కానీ తక్కువ. దాన్ని ఇంతకుముందు నమ్ముకొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. ఆ ఫీల్డ్ని తప్పించి గార్మెంట్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పట్లో. ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు గార్మెంట్ ఫీల్డ్ చేస్తున్న వాళ్ళంతా ఇంతకుముందు చీరల వ్యాపారం చేసిన వాళ్ళే. ఇంకా స్ట్రైట్ పోవాలి మనము. సోలాపురం బళ్ళారి బస్. బళ్ళారి నుంచి వస్తుంది బస్సు. ఇది బళ్ళారి బస్ స్టాండ్. ఇది బళ్ళారికి వెళ్ళే బస్సులన్నీ ఇక్కడే నిల్చుంటాయి. మెయిన్ బస్ స్టాండ్ అక్కడ ఉంది, ఇంకా కొద్దిగా దూరంలో ఉంది మెయిన్ బస్ స్టాండ్. అక్కడి నుంచి ఈ బళ్ళారి రూట్కు వెళ్ళేవన్నీ ఇక్కడే నిల్చుంటాయి బస్సులు, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. ఇంకా చిన్న చిన్న పల్లెలకు పోయేటివన్నీ ఇట్లా వ్యాన్లు, షేర్ ఆటోలు, ఈ సైడ్ పోయేవన్నీ ఈడే నిల్చుంటాయి. అనంతపూర్ రోడ్డుకు పోయేవన్నీ అనంతపూర్ రోడ్ సైడ్, ఆ సైడ్ నిల్చుంటాయి. చూపిస్తాను. ఇక్కడ నుంచి సర్కిల్ మొదలవుతుంది. మనం సర్కిల్లో నుంచి రైట్ సైడ్ తీసుకుంటే, సర్కిల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే బంగారం షాపులు వస్తాయి అన్ని లైన్గా. అట్లన్నా పోవచ్చు, లేదా స్ట్రైట్గా పోతే తేరు బజారు. అక్కడ ప్రతి ఏడాది ప్రసన్న వెంకటేశ్వర స్వామిని రథంపై ఊరేగిస్తారు కదా, అక్కడి నుంచన్నా పోవచ్చు మనము. రండి అట్లే పోదాం రండి, ఎట్లా మీకు తేరుని చూపించినట్లు ఉంటుంది. లేదు జ్యువెలరీ షాప్ నుంచి పోదాము అనుకుంటే ఇక్కడ కట్ అవ్వాల్సి వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్కి అక్కడ స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి, వెంకటేశ్వర స్వామి ఫోటో కనిపిస్తుంది కదా, అందులోనే తేరును ఉంచుతారు ఎదురుగా. ఇదే సర్కిల్. ఇక్కడి నుంచి మనం రైట్ తీసుకోవాలా, లేదు స్ట్రైట్గా పోతే స్ట్రైట్గా వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ కట్టు తీసుకోవాలా. వెంకటేశ్వర స్వామి తేరును చూసుకొని మనం కట్టు తీసుకోవచ్చు. లేదు ఇట్లు వెళితే జ్యువెలరీ షాప్ నుంచి కటింగ్ తీసుకోవాలి. ఇట్లు వెళ్ళాలి. రండి జ్యువెలరీ షాప్ దగ్గర నుంచే వెళదాము. ఇది లడ్డు సూరి అంగడి అనేసి రాయదుర్గంకి ఫేమస్. ఇక్కడ లడ్డు, మైసూరు, బూందీ మొత్తము వాళ్ళే ఇంట్లో తయారు చేసి స్వీట్ అమ్ముతారు. ఇక్కడ చాలా ఫేమస్ లడ్డు సూరి అంగడి అనేసి. ఇదంతా జ్యువెలరీ షాపులు, ఇవన్నీ ఏరియా మొత్తం జ్యువెలరీ షాపు. ఈ ఏరియా మొత్తం జ్యువెలరీ షాపే. లడ్డు సూరి అంగడి ఇంకొకటి ఉండాల్సింది. ఆ రెండు అంగడిలే ఉన్నాయి ఇప్పటి వరకు. మొత్తం ఈ ఏరియా మొత్తం జ్యువెలరీ షాపే. దాదాపుగా ఒక 50 పైనే ఉంటాయి అంగడిలో, జ్యువెలరీ షాపులు. మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ పోతే దశభుజ గణపతి దేవస్థానానికి అయితే వెళతాము. ఆ స్వామికి 10 చేతులు ఉంటాయి, 10 భుజాలతో ఉంటాడు స్వామి. మనము వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్తున్నాం కాబట్టి లెఫ్ట్ తీసుకోవాలా. మొత్తం ఈ సైడ్ అంతా జ్యువెలరీ షాపులే, ఈ ఏరియా మొత్తము. మనం ఇట్లే స్ట్రైట్ వెళితే అక్కడ ఊరి వాకులు వస్తుంది, కోట ద్వారం. ఆ కోట ద్వారంలో నుంచి దేవస్థానానికి పోవాలి మనము. పోదాం రండి.
ఇది బిగ్ షాపింగ్ మాల్ అనేసి బాగానే నడుస్తుంది. ఇది కూడా బిగ్ బజార్, విఏ బజార్ అనేసి, ఇది విఏ బజార్ అనేసి బాగానే నడుస్తుంది. రాయదుర్గంలో కూడా పర్లేదు, అదే ఫేమస్. అందరూ ఎక్కువ కలెక్షన్స్ అక్కడే చేస్తూ ఉంటారు. ఇసుక మన ప్రభుత్వం అని కాదు కానీ ప్రజెంట్ ఉన్న ప్రభుత్వంలో ఇసుక రేటు తగ్గిందని నుంచి, ఇసుక రేటు ప్లస్ రా మెటీరియల్ రేట్ అంతా తగ్గిందని నుంచి మళ్ళీ అందరూ వర్క్ అయితే స్టార్ట్ చేసినారు. కన్స్ట్రక్షన్స్ అందరూ స్టార్ట్ చేసినారు ఎక్కువగా. మీకు కోట ఎంట్రన్స్ చూపిస్తారండి. ఇంతకుముందు అయితే కోట ఎంట్రన్స్ అంతా పడిపోయి శిథిలావస్థకు అయితే వచ్చింది. మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం ఏం మాట్లాడుతురా పునర్నిర్మాణం, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. చూపిస్తారండి. ఇది కోట ద్వారం. ఇదంతా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు దీన్ని. ఇది కోట ఎంట్రన్స్. ఇదంతా పడిపోయింటే మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ముందుండి దీన్ని పర్యవేక్షిస్తున్నారు. మనం ఎంట్రన్స్లో నుంచే పోదాం రండి. చూడండి, చూపిస్తాను. అప్పటి కాలంలో ఎట్లా కట్టినారు ఇదంతా. దీన్ని ఇప్పటికీ అట్లే కాపాడుకుంటూ వస్తున్నారు దీన్ని మొత్తము. కోట ద్వారం ఇది మనం వచ్చింది, చూపిస్తా. మనం వచ్చిన కోట ద్వారం ఇది. మళ్ళీ దీన్ని అంతా రీకన్స్ట్రక్షన్ చేస్తాం. మనం ఇట్లే స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడు దాదాపు 400 మీటర్లు స్ట్రైట్ వెళితే దేవస్థానం ఉంటుంది. ఈ కోట ఎంట్రన్స్ నుంచి చాలా దేవాలయాలు, ఇదేం అయ్యే కథ కాదే. మెంటల్ కానీ ఫిజికల్ కానీ స్ట్రెయిన్ అన్నట్టుంది. రండి, నా భాషలోనే మాట్లాడతా. కోట ఎంట్రన్స్ నుంచి చాలా గుళ్ళు అయితే వస్తాయి. చూపిస్తారండి అన్ని గుళ్ళు ఒక్కొక్కటి. నగరేశ్వర స్వామి దేవస్థానం ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్. నగరేశ్వర స్వామి దేవస్థానము. తర్వాత ఇక్కడ గోబీ మంజూరి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. వచ్చేటప్పుడు తిందామంట. చూపిస్తాను మీకు. తర్వాత నెక్స్ట్ వీరభద్రస్వామి దేవస్థానం అనేసి ఇదొక టెంపుల్. నెక్స్ట్ ఇది రైట్ టర్న్ తీసుకుంటే దశభుజ గణపతి. అలాగే నరసింహస్వామి టెంపుల్. మనమైతే స్ట్రైట్గానే వెళదాం ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి శంకరాచార్య పీఠం అనేసి టెంపుల్ ఉంది. అంటే అది ఆశ్రమం టైపు మఠం. శంకరాచార్య మఠం అనేసి అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి వినాయకుని టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ పేరు చెప్తా ఉండండి, చూపిస్తా. అక్కడ బైక్లో ఉండేది రఘు అన్న అని, టీడీపీకి వీరాభిమాని. ఈయన పేరు రఘు, టీడీపీకి వీరాభిమాని అన్న. ఇది శంకరాచార్య మఠం ఇది. నెక్స్ట్ వచ్చేసి వినాయకుని టెంపుల్ అక్కడే బ్యాక్ సైడే వెళ్ళినట్లుందే. వినాయకుని టెంపుల్ బ్యాక్ సైడే వెళ్ళినట్లుంది. వరసిద్ధి వినాయక. ఇంకొకటి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవస్థానం కూడా ఇక్కడే ఉంది. అది రైట్ సైడ్ వెళ్ళాలి మనము. ఇది ఉత్తర ద్వారము. ఇప్పుడు ఆటో వచ్చినాయి. ఆ సైడ్ అట్లా వెళితే మనకి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవస్థానం అయితే ఉంది. ఇది ఉత్తర ద్వారం. ఇది అది తూర్పు ఎంట్రన్స్. ఇది మీకు నీట్గా చూపిస్తానండి. ఇది మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవస్థానం. ఇది ఉత్తర ద్వారము. ఆ సైడ్ ఇట్లా వెళితే తూర్పు ద్వారము. అటు నుంచి వస్తుంది ఎంట్రన్స్.
బాగా కన్స్ట్రక్షన్ బాగా చేసినారు చూడండి, నీట్గా ఉంది. చూపిస్తా. ఇక్కడి నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి పడమర ద్వారము. ఇంతకుముందు చూసింది మనం ఉత్తర ద్వారము. ఇట్లు పోతే పడమర ద్వారం రైట్కి. మనం లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళాలా. మీకు అప్పుడే స్వామివారి దేవస్థానం గోపురం కనిపిస్తుంది చూడండి అక్కడ. స్వామివారి దేవస్థానం అయితే అదే కొండకి దగ్గరలో ఉంది కదా. ఇక్కడి నుంచి ఇట్లా మళ్ళీ మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే అమ్మవారి టెంపుల్ వస్తుంది. చాలా ప్రశాంతమైన వాతావరణంలో, ప్లేస్ కూడా చాలా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. ఈవినింగ్ మామూలుగా అయితే మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ మంది ఉంటారు. లేదు పండుగ రోజుల్లో అయితే స్వామివారిని దర్శనం చేసుకునేదానికి దాదాపు 5 గంటల నుంచి 6 గంటల సమయం పడుతుంది. అంతమంది భక్తులు వస్తుంటారు. చూపిస్తారండి స్వామివారిని, బాగా చూడండి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడి నుంచి మీకు కనబడుతుంది కదా, అదంతా కోట ద్వారం. అక్కడ కోట మీకు కనిపిస్తుంది, కోట ద్వారం అవన్నీ. ఎంట్రన్స్ ఓపెన్ చేసినారు, నేను లాక్ వేసినారు అనుకోండి. రండి పెడదాం, కాళ్ళు కడుక్కొని పోదాం రండి. ఎంట్రన్స్ నుంచి లోపలికి అయితే పోదాము. మెయిన్ ఎంట్రన్స్లో నుంచి ఇక్కడ ఒక రూమ్ పెట్టినారు. ఇక్కడ ఒక చిన్న రూమ్ ఉంది. తర్వాత ఎంట్రన్స్ నుంచి మనం రైట్కి చూసుకుంటే రాతితో అయితే తులసి కోట తయారు చేసినారు. దీంట్లో ఆంజనేయ స్వామిని పెట్టినారు లోపల, చూపిస్తారండి. తర్వాత లెఫ్ట్ మండపం అయితే పెట్టినారు డిజైన్ చేసి. ఇది ధ్వజస్తంభము. ఇక్కడి నుంచి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఎంత ప్రశాంతమైన వాతావరణంలో, ప్లేస్ కూడా చాలా పెద్దది, టెంపుల్ కూడా చాలా పెద్దది. ఇక్కడ ఇంకా అంటే ఈ గోడల చుట్టూ గోడ ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. పాత గోడలన్నీ శిథిలావస్థకు చేరుకుంటే మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా ఇక్కడి నుంచి చూడండి కోట గోడలు నీట్గా కనిపిస్తాయి మీకు. కోట గోడలు ఇలా వెళితే ఎల్లమ్మకొండ దేవస్థానం అయితే వస్తుంది పైన. ఇక్కడి నుంచి అయితే గాలిగోపురం వ్యూ చాలా బాగా కనిపిస్తుంది చూడండి. ఓం నమో వెంకటేశాయ. మనం దేవుని దర్శనానికి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి పోవాలా. పోదాం రండి. స్వామి వాకిలు తీశారో లేదా బంద్ చేశారో తెలీదే, బంద్ చేసినట్లున్నారు. గుడి బంద్ చేసినట్లున్నారు. ఈవినింగ్ ఏమైనా ఓపెన్ చేస్తారని తెలియదు. హారతి, కుంకుమార్చన, అభిషేకము, తులసి అర్చన, వైకుంఠ ఏకాదశి కళ్యాణోత్సవానికి 1116 అంట. మామూలు తులసి అర్చనకి 20, అభిషేకానికి 20, కుంకుమార్చనకి 20, హారతికి 5 రూపాయలు స్వామివారికి.
వినా వెంకటేశం నాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. స్వామివారి దర్శనం అయితే కాలేదు మనకి ఈరోజు. ఈవినింగ్ వచ్చింటే బాగుంటుండేమో, చూద్దాం, వెయిట్ చేస్తా. పైన చూడండి ఆర్ట్ ఎంత నీట్గా వేసినారు అంతా. పైన గోడలకి ఇక్కడి నుంచి కూడా గాలిగోపురం వ్యూ చాలా బాగా కనిపిస్తుంది కదా, సూపర్గా కనిపిస్తుంది. ఒక ఫోటో తీసుకొచ్చాడు. కోయిల్ కూడా కూస్తుందా? స్వామివారి దర్శనం అయితే కాలేదు మనకు. 5:30కి అయితే ఓపెన్ చేస్తారంట. పిల్లలు అయితే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. ఏరియాలో కొద్దిగా గ్యాప్ ఎక్కువ ఉంది ప్లేస్. ఇది బ్యాక్ సైడ్, ఇది స్వామివారి ఎంట్రన్స్ బ్యాక్ సైడ్ కాంపౌండ్, బ్యాక్ సైడ్ కాంపౌండ్. ఇది గర్భగుడి గోపురం. ఇది సాయంత్రం 5:30కి ఓపెన్ చేస్తారంట దేవస్థానం. చూద్దాం, ఉంటే అప్పటి వరకు ఉంటా, లేదంటే వెళ్ళిపోతా. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు వస్తా. ఇది ఒక గుండు పైన చిన్నగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చెక్కినారు. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది కదా గుడి మొత్తము. ఈ కొండకైతే చెక్కినారు గుండుకి. అంతే, మనవాళ్ళు ఎట్లంటే భక్తి ఎక్కువ కదా, గుండుని బండిని కూడా మనవాళ్ళు దేవునిగా మలుస్తారు. ఇంకా మొత్తం అంతా కన్స్ట్రక్షన్స్లో ఉంది. ఇదంతా గుడి బ్యాక్ సైడ్. ఇది ఉత్తర ద్వారము. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారానికి అయితే ఈ వాకల నుంచి అయితే బయటకు పంపిస్తారు అందరినీ. ఏం చేస్తున్నారు బా? పీర్ల దేవుని పండుగ ఉందా? ఎప్పుడు? మొహరం 15. ఏం ప్లానింగ్? ప్రతిసారి కూర్చోబెడతారా మీరు? ఇది అయిన తర్వాత మళ్ళీ గణపతి వస్తుంది కదా ఆగస్టులో. ప్రతి ఇయర్ కూర్చోబెడతారా మీరు? మీ బ్యాచ్ పేరేమి? గణపతి పేరు? కోట రౌడీ బాయ్స్ గణపతి. ఇది మొత్తం దేవస్థానం గుడి వ్యూ. ఇది పిల్లలు అయితే ఏదో ప్లానింగ్ వేస్తున్నారంట ఇప్పటి నుంచే గుడికి. ఇక్కడి నుంచి వ్యూ బాగా కనబడుతుంది. ఇప్పటి నుంచి మొహరం పండుగకి ప్లానింగ్ చేస్తున్నారంట. ఏం తీసుకోవాలా, ఏం లేదు, ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలని పిల్లలంతా. మనకు దర్శనం అయితే అవ్వలేదు, స్వామివారి దర్శనం అయితే అవ్వలేదు. టెంపుల్ 5:30కి ఓపెన్ చేస్తారంట. అంతవరకు ఇక్కడ ఉండాలంటే ఇబ్బంది. మళ్ళీ కావాలంటే వస్తాను, లేదంటే నెక్స్ట్ వీక్లో వస్తా. పాత వీడియోలు ఉన్నాయి స్వామివారి దర్శనం చేసుకోండేవి, మొత్తము లోపల గుడి చుట్టూ చూపించిండేవి, స్వామివారిని అలంకరణ చేసినప్పుడు చూపించిండే వీడియోలు చాలా ఉన్నాయి. అవి కావాలంటే యాడ్ చేస్తాను దీంట్లోకి, లేదా మళ్ళీ ఆ వీడియోలు పోస్ట్ చేస్తాను. సరే, బాయ్ అండి. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసి మళ్ళీ కలుస్తా. బాయ్. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, ఫేస్ చూపించి మాట్లాడడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. పర్లేదు, అదే మాట్లాడుతూ మాటలు ఎట్లంటే వెతుక్కోవాల్సి వస్తుంది. మాటలు ఏం మాట్లాడాలా అని కెమెరా ముందు ఫేస్ కనిపించినప్పుడు వెతుక్కోవాల్సి వస్తుంది. అదే కెమెరా ముందు లేకున్నప్పుడు, కెమెరా బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు ఇది అని చూపించగలిగితే ఇబ్బంది ఏం లేదు. కానీ కెమెరా ముందు మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి ఏమి అనేది ఆలోచన అయితే మాటికి ఆలోచన తడుతుంది. అలవాటు అయ్యే కొద్దీ అదే వస్తుంది అంటారు కదా. సరే అండి, బాయ్. స్వామివారిని అయితే మీకు చూపించలేకపోయాను, సారీ అండి. సాయంత్రం 5:30కి అయితే టెంపుల్ ఓపెన్ చేస్తారంట. ఇంతకుముందు పాత వీడియోలు ఉన్నాయి, స్వామివారి దర్శనం చేసుకున్న వీడియోలు, లేదా స్వామివారి ఉత్సవాల సమయంలో తీసిన వీడియోలు చాలా ఉన్నాయి. అవి కావాలంటే పోస్ట్ చేస్తా, చూసుకోండి. లేదంటే నెక్స్ట్ వీక్లో వస్తా.
నెక్స్ట్ వీక్లో వచ్చి మళ్ళీ స్వామివారి దర్శనం అయితే మీకు చేయిస్తాను. చూస్తా 5:30 వరకు అంటే కాస్త ఇబ్బంది అవుతుంది, మళ్ళీ వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సరే అండి, బాయ్. ఈ వీడియో ఇంతటితో ముగిస్తా, బంద్ చేస్తా. బాయ్ బాయ్ బాయ్.